పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన విశ్వాసులారా, భక్తులారా, మీకందరికీ మరొక మారు మన త్రియేక దేవుని తరపున శుభములు పలుకుతూ త్రిత్వకంలో తండ్రితత్వం గురించి తెలుసుకుంటున్న మేమందరినీ ఈనాడు మనకు తండ్రి అయిన యెహోవాదేవుడు అనుగ్రహించిన దైవవాక్య అంశము బాలాకు బిలాములు సాతానుకు ప్రతిరూపాలు అను అంశం ద్వారా తండ్రి అయిన యెహోవాదేవుని ప్రేమను గురించి తెలుసుకుంటకు మీకందరికీ మన త్రియేక దేవుని పవిత్ర నామమున స్వాగతం పలుకుతున్నాను. అయితే మనం ఈ వాక్య ధ్యానానికి ముందుగా తండ్రి దేవుని కృప కొరకు, పవిత్రాత్మ సర్వీషన్ యొక్క శక్తి కొరకు, వివేకం కొరకు మరియు మన నాథుడైన యేసయ్య యొక్క రక్షణ అనుభవించేవారంగా మనకు ప్రేరణ అనుగ్రహించుటకు మనతో ఉండమని వారిని వేడుకుందాం. ప్రార్థన. ఓ మహామహిమ కలిగిన దేవా, శక్తి సంపన్నుడా, మీ బిడ్డలమైన మమ్ములను అనునిత్యము కనురెప్పలు కూడా వేయకుండా కాపాడుతున్న దేవా, మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము దేవా. మేమిప్పుడు తెలుసుకుని పోవు మీ తండ్రి తత్వమును మనసులో ముద్రించుకొని మా అయోగ్యతను గ్రహించి మీకు నిరంతరము విధేయతతోనూ విశ్వాసపాత్రముగాను ఉండు భాగ్యమును ప్రసాదించమని మేమిప్పుడు చదువుకొని ధ్యానించుకొను మీ వాక్యాల ద్వారా తెలుసుకొను మీ మహిమను, మీ ప్రేమను మా జీవితకాలమంతా అనుభవిస్తూ ప్రకటించుకుని భాగ్యమును, మీకు సాక్ష్యముగా ఉండు అవకాశమును అనుగ్రహించమని మీ పవిత్ర పాదముల సన్నిధికి సమర్పించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన తండ్రి అయిన యెహోవాదేవుడు ఈ 31వ పాఠమునకు ఇచ్చిన వాక్య వచనాలు సంఖ్యాకాండము 22వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చదివి ఆ వాక్యమును ధ్యానించుకుంటూ ఆ వాక్య సారాంశములను గ్రహించుటకు ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. అతడు బేయేరు కుమారుడకు బిలామును పిలుచుకొని వచ్చుటకై దూతలను పంపెను. బిలాము యూఫ్రటీసు నది తీరమున గల మండలములోని తన జనుల మధ్య పేతోరున నివసించుచుండెను. ఐగుప్తు నుండి వచ్చిన వారు నేల ఈనినట్లు దేశమంతటా వ్యాపించిరి. వారు నా మండలమును మృంగివేయ చూస్తున్నారు. వారు మాకంటే బలవంతులు కనుక నీ వచ్చి నా మేలు కోరి వీరిని శపింపవలయును. అటులా శాపము పాలైన వారిని మేము జయించి వెడలగొట్టగలదేమేమో. నీవు దీవించిన వారు దీవెనను, శపించిన వారు శాపమును పొందుదురని నేను ఎరుగుదును, చిత్తగించగలరు అని బాలాకు తన దూతలతో వర్తమానము పంపెను. మోవాబు నాయకులు, మిద్యాను నాయకులు సోద చెప్పినందుకు చెల్లింపవలసిన సొమ్ము తీసుకొని పయనమై వచ్చిరి. వారు బిలాము చెంతకు వచ్చి బాలాకు వర్తమానమును వినిపించిరి. అతడు వారితో, మీరు ఈ రాత్రి ఇచ్చటనే బస చేయుడు. ప్రభువు నాకు తెలియజేసిన విషయమును నేను మీకు తెలుపుదును అనెను. కనుక మోవాబు అధికారులు బిలాము ఇంటనే విడిది చేసిరి. బిలామునకు దేవుడు ప్రత్యక్షమై, మీ ఇంటికి వచ్చిన ఈ జనులు ఎవరు అని ప్రశ్నించెను. బిలాము, ప్రభు, ఐగుప్తు నుండి వచ్చిన క్రొత్త ప్రజలు నేల ఈనినట్లు దేశమంతటా వ్యాపించిరి. నీ వచ్చి నా మేలుగోరి వారిని శపింపవలేను. అట్లు శాపం పాలైన వారిని మేము జయించి వెడలగొట్టగలుగుదమేమో అని సిప్పోరు కుమారుడగు బాలాకు నాకు వర్తమానం పంపెను అని చెప్పెను. ఇది తండ్రి దేవుని వాక్కు. తండ్రి యెహోవా మీకు స్తుతి కలుగును గాక. ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీరు మీ కుటుంబము ఆధ్యాత్మికంగాను, ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, సామాజిక పరంగాను, ఉద్యోగపరంగాను ఎదుగుతున్నారా? దేవుని దీవెనలను దండిగా కలిగి ఉన్నారా? అయితే జాగ్రత్త. ఎందువల్లంటే ఇదిగో ఈ బిలాము, బాలాకు లాంటి వారు మీ మధ్యనే ఉంటారు, మీతోటే ఉంటారు. మీ బంధువులలోనూ, మీ స్నేహితులలోనూ, చివరికి మీ కుటుంబ సభ్యుల రూపంలోనూ ఉంటారు. అనగా అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నదమ్ముల మధ్య, భావభామద్దుల మధ్య, భార్యాభర్తల మధ్య
ఉంటూ ఉంటారు. అదేంటి వీరు మా మధ్య ఉండటం ఏంటి అనుకుంటున్నారా? వీరు కాదండి, వీరి యొక్క లక్షణాలు కలిగిన వారు బాలాకు బిలాము లాంటి వారు. అసలు ఈ బాలాకు బిలాములు ఎవరు అని మీకు సందేహం రావచ్చు. ఆ సందేహాన్ని ఇప్పుడు నివృత్తి చేసుకుందాం. మన వాక్యాల్లో చదువుకున్నట్లుగా బిలాము మోయాబు రాజు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వలస వచ్చు ప్రయాణంలో వారి మార్గంలో ఉన్న వారందరినీ జయించుకుంటూ ఇదిగో ఈ మోయాబు దేశానికి వచ్చి విడుదల చేయుటకు ఇజ్రాయేల్ ప్రజలు మోషే ప్రవక్త గారి యొక్క నడిపింపులో మోయాబు రాజు యొక్క అనుమతిని కోరారు. కానీ మోయాబు వీరికి అనుమతి ఇవ్వకపోగా వీరిని చూసి భయపడిపోయి తన రాజ్యాన్ని లేకుండా చేస్తారేమోనని భయంతో ముందుగానే ఊహించుకొని బేయరు కుమారుడైన బిలామును పిలిపించుకొని వచ్చుటకై తన యొక్క దూతలను పంపుతాడు. అయితే ఈ బిలాము మొదటిగా దేవుని భయం కలిగినటువంటి వ్యక్తిగానే వ్యవహరిస్తాడు. బిలాము యొక్క కోరికను తిరస్కరిస్తాడు. నేను తండ్రి దేవుని యొక్క చిత్తం ప్రకారమే ఇజ్రాయేల్ ప్రజలను దీవించమంటే దీవిస్తాను, శపించమంటే శపిస్తాను అని పలికినటువంటి వ్యక్తి బిలాము. మనం దైవవాక్యంలో 7వ వచనంలో చదువుకున్నట్లుగా మొదటగా బిలాము పంపినటువంటి దూతలను ఆ రాత్రి తన గృహమునందు విడిది చేసినట్లుగా ఏర్పాటు చేసి రాత్రి అతను దేవునితో సంభాషించుకుంటుండగా తండ్రి అయిన యెహోవా బిలామును ఇజ్రాయేల్ ప్రజలను శపించవద్దని ఆజ్ఞాపిస్తాడు. ఆ విధంగానే తండ్రి అయిన యెహోవా యొక్క ఆజ్ఞ ప్రకారమే బిలాము ఇజ్రాయేల్ ప్రజలను నేను శపించనని కరాఖండిగా మోయాబు నాయకులను తిరిగి పంపిస్తాడు. అయితే ఇదంతా బాగానే ఉంది. ఈ యొక్క బిలాము సంఖ్యాకాండము 22వ అధ్యాయం నుంచి 24వ వచనం వరకు మంచి ప్రవక్తగానే లేక సోదిగాడుగానే వ్యవహరిస్తాడు. సోదిగాడు అనగా మనం గ్రామాల్లో చూస్తూ ఉంటాం. ఇల్లు తిరిగి సోది చెప్తామని కొంతమంది జాతకం చెప్తామని తిరుగువారు. అలాంటి వాడు ఈ బిలాము. కానీ తండ్రి అయిన యెహోవా బిలాము రాజు యొక్క ఆలోచనను గ్రహించి బాలాకు ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను శపించకుండా కాపాడుకుంటాడు. అలా మొదటిసారి తిరస్కరించి పంపించినటువంటి బిలాము యొక్క దూతలను బిలాకు మరల తిరిగి ఎక్కువ మందిని ఇచ్చి బిలాము వద్దకు పంపిస్తూ తనకు ఎంత కోరితే అంత ధనమును బంగారమును ఇస్తానని మాట ఇచ్చి పంపుతాడు. కానీ రెండవసారి బాలాము తండ్రి అయిన యెహోవాని వేడుకోగా తండ్రి అయిన యెహోవా ప్రత్యక్షమై సంఖ్యాకాండము 22వ అధ్యాయము 20వ వచనంలో ఇలా అంటారు. ప్రభువు ఆ రాత్రి బిలామునకు ప్రత్యక్షమై ఈ ప్రజలు నిన్ను పిలువవచ్చినచో నీవు వారి వెంట వెళ్ళవచ్చును, కానీ నేను నీతో చెప్పిన మాట ప్రకారమే నీవు చేయవలెను అని చెప్పాను. ఇలా తండ్రి అయిన యెహోవా యొక్క ఆజ్ఞ ప్రకారమే బిలాము ఉదయముననే లేచి తన గాడిద మీద జీను బిగించి మోయాబు అధికారులతో పయనమై వెళ్తాడు. ఇలా బిలాము బాలాము వద్దకు వెళ్తున్న ప్రయాణంలో మరొకసారి దేవదూతను పంపి దేవదూత బిలాము వెళ్తున్నటువంటి గాడిదను ఆపుచేసి గాడిదతో మాట్లాడేట్లుగా చేస్తూ మరియు బిలామును మరలా హెచ్చరిస్తారు. అది 35వ వచనంలో చూస్తాం. ప్రభువు దూత అతనితో నీవు వీరితో వెళ్ళవచ్చును, కానీ నీవు చెప్పిన మాటలు మాత్రమే పలుకవలను అనెను. కనుక బిలాము బాలాకు పంపిన అధికారులతో సాగిపోయాను. ఈ విధంగా తండ్రి అయిన యెహోవా బాలాకును మార్గమధ్యంలో కూడా హెచ్చరిస్తూ తన యొక్క ఇజ్రాయేల్ ప్రజలను బిలాము నుండి కాపాడమని పరోక్షంగా బిలామునకు చెబుతారు. బిలాము కూడా అలాగనే తండ్రి అయిన యెహోవా యొక్క చిత్తానుసారంగానే విధేయతగా వ్యవహరిస్తాడు. రాజు ఎదుట కూడా బాలాకు ఇజ్రాయేల్ ప్రజలను నేను శపించను, తండ్రి అయిన యెహోవా చెప్పిన విధంగానే నేను చెప్తాను అని వారిని దీవించుతాడు. ఇది గుర్తించినటువంటి బిలాము ఇంకా భయంకంపితుడై బాలాకును
పరిపరి విధాలుగా దగ్గరలో ఉన్నటువంటి కొండలు ఎక్కించి మరీ ఇజ్రాయెల్ ప్రజల యొక్క విడుదలని చూపిస్తాడు. అయినప్పటికీ బాలాకు తండ్రి దేవుని యొక్క చిత్తం ప్రకారమే ఇజ్రాయెల్ ప్రజలను శపించకుండా వెళ్తాడు. కానీ బిలాము బాలాకును పోనివ్వకుండా అతనికి ధనాశను ఎరగా వేసి అతనిని మభ్యపెట్టి ఏదో విధముగా ఇజ్రాయెల్ ప్రజల నుంచి కాపాడమని వేడుకొనగా, ధనాశపరుడైనటువంటి బాలాకు ఇజ్రాయెల్ ప్రజలను మనము ఏ విధంగానూ జయించలేము, కానీ వారి బలహీనతలను మనం ఉపయోగించుకొని పాపాలు చేసే విధంగా వారిని పురిగొల్పి దేవుని శాపానికి వారిని గురి చేయవచ్చు. అప్పుడు పవిత్రుడైన యెహోవా దేవుడు వారిపై ఆగ్రహించి వారిని శిక్షించి శత్రురాజులకు బందీలయ్యేటట్లుగా చేస్తాడు అని ఉపాయాన్ని చెప్తాడు. ఈ విషయాన్ని మనం సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో చూస్తాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం. ఇశ్రాయేలీయులు షిత్తీమున విడిది చేసిరి. అచ్చట వారు మోవాబీయుల స్త్రీలతో వ్యభిచారం చేసిరి. ఆ స్త్రీలు వారి దేవతలకు బలులు అర్పించు ఇశ్రాయేలీయులను ఆహ్వానింపగా వారు ఆ ఉత్సవంలో పాల్గొని నైవేద్యములు భుజించిరి, వారి దేవతలను ఆరాధించిరి. ఈ విధముగా ఇశ్రాయేలీయులు మోవాబులు కొలుసు పేయోరు బాలు దేవతను ఆరాధింపగా ప్రభువు మహోగ్రుడయ్యను. ఈ విషయాన్ని ఇంకా స్పష్టంగా మీకా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. అందులో ప్రభు అయిన యెహోవా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో ఇలా అంటారు: నా ప్రజలారా, మోవాబు రాజైన బాలాము మీకేమి కీడు చేయగోరెనో, బేరు పుత్రుడైన బీలాము అతనికేమి చెప్పెనో జ్ఞప్తికి తెచ్చుకోండు. అప్పుడు మిమ్ము రక్షించుటకు నేనేమి చేసిదనో మీరు గ్రహింతురు అని పలికెను. అయితే బాలాకు బీలామును మోయిజ్రాజు నుంచి ధనమును తీసుకున్నట్లుగా స్పష్టంగా పేతురు గారి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఈ 15వ వచనంలో ఎలా ఉన్నది: వారు రుజుమార్గమును విడిచి త్రోవ తప్పిన వారు, బీలాము మార్గమును అనుసరించిన వారు. బీలాము దుష్కార్య సముపార్జితమగు ధనమునే వ్యామోహించను అని తన యొక్క పత్రికలో తెలియజేస్తారు. అదే విషయాన్ని యోధా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఈ విధంగా తెలియజేస్తారు. ధనాకాంక్షసే బలామును వలనే దోషములకు తమ్ము తాము ఇశ్రాయేల్ ప్రజలు అర్పించుకొనిరి అని వ్రాయబడి ఉన్నది. ఇవి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రేమలో తేలియాడుతున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను చూసి భయంకంపితుడైనటువంటి మోవాబు రాజు సోదెజెప్పు బాలామునకు ధనాశను చూపించి తన యొక్క కుట్రపూరితమైనటువంటి పథకమును ఇశ్రాయేల్ ప్రజల మీద ప్రయోగించి విజయం సాధిస్తారు. అయితే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, వీరిద్దరి యొక్క జీవితములను అనగా మోవాబు రాజు అయినటువంటి బీలాము పిరికివాడు మరియు ఈర్ష్య కుట్రపూరితమైనటువంటి దురాలోచన కలిగిన వ్యక్తి. ఇతనికి ఎప్పటివరకు మనం పట్టణాల్లో చదువుకున్న విధముగా ధనాశపరుడైనటువంటి బాలాము తోడయ్యాడు. ఈ బాలాము మొదట్లో దైవభక్తి కలిగినవాడు, దైవ విధేయత కలిగిన వాడిలా కనిపించినా చివరికి ధనానికి ప్రాధాన్యత ఇచ్చి దైవశక్తిని కోల్పోయాడు. అలాగే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మన మధ్యలో కూడా ముందుగానే చెప్పుకున్నట్లుగా మనతోటి సఖ్యతగా ఉంటూ మన ఎదుగుదలను చూస్తూ మనకు దేవుడిచ్చిన దీవెనలను కల్లారా చూస్తూ ఉన్నటువంటి మన తోటివారు వాళ్ళకన్నా మనం ఎక్కువ ఎక్కడ ఎదుగుతామోనని భయం చేత మనల్ని అణిచివేయటానికి, మనలను దేవుని నుంచి దూరంగా తీసుకువెళ్ళటకు మనకు తోడే ఉంటూ నిరంతరము చాలా విధేయత కలిగిన వారుగా, ఆప్యాయత కలిగిన వారుగా, భక్తిపరులుగా అనేక విధాలుగా మనం వారిని నమ్మే విధంగా జీవిస్తారు బిలాములాగా. కానీ అటువంటి వారు మోవాబు రాజు అయిన బాలాకు లాంటి వారితో వారు చూపిస్తున్నటువంటి ఆశలకు, ప్రలోభాలకు లొంగిపోయి వారితో చేతులు కలిపి మన మధ్య జీవించిన కాలంలో
మనలో ఉన్నటువంటి లోపాలను గుర్తించినటువంటి ఆ వ్యక్తులు బాలాము లాంటి వారితో చేతులు కలిపి మన బలహీనతల ద్వారా మనల్ని దేవుని నుంచి దూరంగా తీసుకెళ్తారు. ఏ విధంగా అయితే ఇజ్రాయేల్ ప్రజలను బాలాము ఇచ్చిన సలహా ప్రకారము బిలాము వారిని తన దేశంలో ఉన్నటువంటి అందమైన స్త్రీలను ఎరగవేసి వ్యభిచారం చేసేటట్లుగా ప్రోత్సహించి వారి యొక్క దేవతలను వారి యొక్క స్త్రీల ద్వారా ఇజ్రాయేల్ ప్రజలు ఆరాధించే విధంగా చేసి ఇజ్రాయేల్ ప్రజలను గురి చేసిన విధంగా మనల్ని కూడా మన యొక్క భక్తి జీవితాన్ని, మన యొక్క విశ్వాస జీవితాన్ని, మన యొక్క ఎదుగుదలను, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, మనం అనుభవిస్తున్న దైవ అనుభూతిని వారు చూసి ఓర్వలేక మన బలహీనతల మీద దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందువలన గౌరవ సహోదరి సహోదరులారా, భక్తులారా, విశ్వాసులారా, క్రైస్తవ సహోదరి సహోదరులారా, అన్యుల గురించి జాగ్రత్త వహించమని తండ్రి అయిన యెహోవా దేవుడు ఈనాడు మనల్ని హెచ్చరిస్తున్నారు. ఎవరైతే మనల్ని తప్పుదారికి పట్టించడానికి ఎరవేయటానికి ప్రయత్నం చేస్తారో ఆదిలోనే వారిని గుర్తించి వారి నుండి దూరంగా వెళ్ళుటకు ప్రయత్నం చేయాలి. వారు ఎవరైనా సరే, మన కుటుంబ సభ్యులైనా, మన స్నేహితులైనా, మన బంధువులైనా, చివరికి మన శ్రేయోభిలాషులుగా ఉండటకు ప్రయత్నం చేసిన వారు ఎవరైనా సరే వారిని మనం ఒక కంట కనిపెడుతూ తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటూ వీలైతే వారు మారటానికి ప్రయత్నం చేసే విధంగా మనం ప్రార్థన చేయాలి. కానీ మనం మాత్రం వారి యొక్క కుట్రపూరితమైనటువంటి ఆలోచనలో చిక్కుకోకుండా ఉండాలి. ఒక్కసారి వారి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చిక్కున్నామంటే మన బలహీనతల్లో మనం చిక్కుపోతాం. ఆ బలహీనతలు ఉదాహరణకు లంచగొండితనము, వ్యభిచారము, తాగుడు, జోదము, హత్య, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రార్థనారహిత జీవితమునకు మనం లోనైపోతాము. ఆ విధంగా తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ప్రేమకు, పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తిని కోల్పోయి మనకు అనుగ్రహించినటువంటి యేసయ్య యొక్క రక్షణకు దూరమయ్యి నరకయోగ్యులు అవుతాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనం అనునిత్యము ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనలో ఒకవేళ ధనాశపరత్వము లేక ఈర్ష్య, ద్వేషాలు, పగ, ప్రతీకారాలు, ధనవ్యామోహము అలాంటివి ఏమైనా మనలో ఉన్నట్లయితే వాటిని వెంటనే తొలగించడానికి ప్రయత్నం చేయాలి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఆదిలోనే అటువంటి దుర్వ్యసనాలను క్రైస్తవులమైన మనము తుంచివేయాలి. అప్పుడే దేవుని యొక్క ప్రేమను మనం జీవితాంతము సమృద్ధిగా అనుభవించగలం. మన కుటుంబాలలో వివాహ సంబంధమైన విషయాల్లో కానీ, ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయాల్లో కానీ, ఆధ్యాత్మికపరమైనటువంటి జీవితాల్లో కానీ, భక్తియుతమైనటువంటి జీవితాల్లో కానీ విగ్రహారాధకులు, మూఢనమ్మకస్తులు మరియు బలులను అర్పించే వారి నుంచి మనం దూరంగా ఉండాలి. అలా దూరంగా లేనట్లయితే ఏ విధంగా అయితే నిరంతరము తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క కృపలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఈ బలహీనతలకు లొంగిపోయి వ్యభిచారులై, విగ్రహారాధకులై తండ్రి అయిన యెహోవా దేవునికి యొక్క శాపానికి గురై చివరకు దాదాపుగా ఆ ఇజ్రాయేల్ ప్రజలకు వచ్చినటువంటి ఆ జాడ్యమును చిక్కి మరణించిన వారు దాదాపు 24,000 మంది ఉన్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ విషయం మనం సంఖ్యాకాండము 25వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకొని తెలుసుకుందాం. మోషే మరియు ఇజ్రాయేల్ సమాజము వారు సాన్నిధ్యపు గుడారము ద్వారము ముందట ప్రోగై బహుగా వారు చేసిన పాపములకు పరితపించుచుండిరి. అంతటా వారందరూ చూస్తుండగానే ఒక ఇజ్రాయేలీయుడు తన సహోదరుల యొద్దకు మిద్యాను స్త్రీని ఒకతిని తోడుకొని వచ్చెను. అది చూసి అహరోను మనవడును ఎలెయాజరు కుమారుడగు యాజకుడైన ఫినెహాసు ఇజ్రాయేలు సమావేశము నుండి కదలి వచ్చెను. అతడు ఈటను చేతకొని ఆ స్త్రీ పురుషులను వెంబడించెను. వారి శయన స్థలమును ప్రవేశించి ఈటితో వారి ఇరువురిని అనగా ఆ ఇజ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపుకుండా దూసుకుపోవునట్లు ఒక్క పొడితో పడిచెను. దానితో ఇజ్రాయేలీయులను పీడించు జాడ్యము ఆగిపోయాను. కానీ ఆ జాడ్యమున చిక్కి మరణించిన వారు 24,000 మంది ఉన్నారు. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మన తండ్రి అయిన యెహోవా దేవుడు ఎంతో రోషం కలిగిన దేవుడు, పవిత్రుడైన దేవుడు, తన ప్రియమైనటువంటి బిడ్డలు పాపం చేస్తే తట్టుకోలేని దేవుడు. అలాంటి మనల్ని అందరినీ కాపాడటానికే
తన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు దేవుని ఈ భూలోకములకు పంపారు. మరి అదంతా తెలిసిన మనము కూడా ఆనాటి ఇజ్రాయేల్ ప్రజల వలె వ్యవహరించినట్లయితే మరి మన జీవితాలను మాత్రం దేవుడు దీవిస్తారంటారా? ఒక్కసారి ఆలోచించండి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. బీలాము, బాలాకు లాంటి వాళ్ళు ఇప్పటికీ కూడా మన మధ్యనే ఉన్నారు అని ఇప్పటిదాకా తెలుసుకుందాం. అదే విషయాన్ని దర్శన గ్రంథము లేక ప్రకటన గ్రంథములో యోహాను గారి ద్వారా తండ్రి అయిన యెహోవా దేవుడు తెలియజేసిన విషయాన్ని మనం తెలుసుకుందాం. పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క ప్రేరణ ద్వారా యోహాను గారు రాసిన దర్శన గ్రంథంలో 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చదివి ఈ కాలంలో మనకి దేవుడు చేస్తున్న హెచ్చరిక ఏంటో గ్రహిద్దాం. దర్శన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. కానీ మొదటి వలె ఇప్పుడు మీరు నన్ను ప్రేమించుటలేదు. ఇదే మీపై నేను చేయు నేరారోపణ. మీరెంత భ్రష్టులైతారో ఒక పరి గుర్తు తెచ్చుకొనుడు. మారు మనసు పొంది మొదట మీరు చేసిన క్రియలను చేయుడి. అటులుగాక మారు మనసు పొందని ఎడల నేనే వచ్చి మీ ద్వీపస్తంభమును దాని స్థానం నుండి తొలగింతును అని అపొస్తలులైనటువంటి యోహాను గారి ద్వారా దర్శన గ్రంథంలో మనకి తెలియజేస్తున్నారు. గౌరవనీయులైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు విశ్వాసులారా, ఇంతగా అనర్హులమైన మనలను, పాపభూయిష్ఠులమైన మనలను రక్షించి మరి మనల్ని సన్మార్గంలో నడిపిస్తూ దీవిస్తున్నటువంటి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి మనం పాపములు చేసి ఈనాటి వాక్యముల ద్వారా మనం తెలుసుకున్నటువంటి వ్యక్తులు అయినటువంటి బీలాము, బాలాకుల్లా మనం ప్రవర్తించి జీవించి దేవునికి శాపగ్రస్తులం అవటం మనకు అంత అవసరం అంటారా? గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఎందుకు వారి నుంచి మనం దూరంగా ఉండకూడదు? ఎందుకు వారు కూడా మారేలా మనం కూడా ప్రార్థన చేయకూడదు? ఎందుకు సాతాను శక్తులను ముందుగానే గుర్తించి తండ్రి దేవుని యొక్క శరణ కోరి మనల్ని కాపాడమని వేడుకోకూడదు? మన ప్రార్థన జీవితం ద్వారా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ద్వారా, నిరంతరము బైబిల్ గ్రంథ పఠనము ద్వారా, నిరంతరము కుటుంబ మరియు వ్యక్తిగత ప్రార్థన ద్వారా, నిరంతరము అవకాశం వచ్చినప్పుడల్లా దేవుని యొక్క దివ్య పూజ బలిలో పాల్గొనడం ద్వారా, తప్పు చేసినప్పుడల్లా పాప సంకీర్తనము ద్వారా మన పాపాలకు మనస్తాప పడటం ద్వారా, మరియు ప్రతి క్రైస్తవ కుటుంబానికి అత్యంత ప్రధానమైనటువంటి జపమాల ప్రార్థన ద్వారా మనం ఎందుకు దేవునికి దగ్గరగా ఉండకూడదు? సాతాను యొక్క క్రియలను ద్వేషించకూడదు? ఒక్కసారి ఆలోచించండి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. మన ఆత్మలను కాపాడుకుంటూ మరియు మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన బంధువులైనా, స్నేహితులైనా, కుటుంబ సభ్యులైనా వారు కూడా మారాలని మనం ప్రార్థన చేయాలి తప్ప దుష్టులుగా మనతోటి చేరిన వారి మార్గంలో మనం కూడా వెళ్ళినట్లయితే వాళ్ళకి మనకి తేడా ఏంటి? అలా చేయటం వలన మనం పొందినటువంటి బాప్తిస్మాన్ని, మనకు రక్షణ ఇచ్చినటువంటి యేసయ్యను అవమానపరిచినట్లు కాదా? తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క శక్తిని నవ్వుల పాలు చేసినట్లు కాదా? ఒకసారి ఆలోచించండి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. తదాస్తు. అందరికీ శుభం కలుగునుగాక. చిన్న ప్రార్థనతో ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. తండ్రి యెహోవా దేవా, మీకు ఎనలేని కృతజ్ఞతలు తండ్రి. ఈరోజు మాకు మీరు తెలియజేసినటువంటి ఈ వాక్యాల ద్వారా క్రైస్తవులు అందరూ మరి ముఖ్యంగా వారి వారి యొక్క బలహీనతలను బట్టి పాపంలో చిక్కుకుంటూ మీకు దూరంగా వెళ్తున్నటువంటి సహోదరి సహోదరులందరినీ మీ పవిత్ర పాదాల చెంత సమర్పించుకుంటున్నాం తండ్రి. దయచేసి వారిని క్షమించి వారు మళ్ళా తిరిగి మీ పవిత్ర సన్నిధికి వచ్చే విధంగా కుమారుని వలె మీ శరణుజొచ్చి మీ యొక్క క్షమాపణ వేడుకుంటూ, దేవా మా కొరకు నిరంతరము మీరు తప్పిపోయిన గొర్రెలను వెతుకుతున్నట్లుగా మా కొరకు అనునిత్యము అహర్నిశలు వెతుకుతూ వేచి చూస్తున్నారని తెలుసుకొని మేము కూడా మా జీవితాలను సక్రమంగా జీవిస్తూ మీకు మహిమ తెచ్చిపెట్టే విధంగా తండ్రి దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటించుకుంటూ పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తి ద్వారా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మా నాదును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి మీ పాద సన్నిధికి ఈ ప్రార్థనను సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. తండ్రి అయిన యెహోవా దేవుడు, పవిత్రాత్మను సర్వేశ్వరుడు, మనకు రక్షణ అనుగ్రహించిన యేసయ్య యొక్క శక్తి రక్షణ మనకు నిరంతరము తోడై ఉంటూ బీలాము బాలాకు లాంటి వారి నుండి మనల్ని కాచి కాపాడుదురుగాక, రక్షించుకుందురుగాక. ఆమెన్.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. अपराधिनि యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. अपराधिनि యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. अपराधिनि యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు. నిపమించకయే కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసితిని. ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసితిని. క్రూరుండనై కొట్టితిని, ఘోరంబు పాపిని దేవా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. చిందితి రక్త